హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ అయితే వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి నిన్న ఇడ్లీ పిండి రుబ్బేసుకున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి ఇదిగోండి కొత్త గ్రైండర్ తీసుకున్నాను. ఆ గ్రైండర్లో రుబ్బేశాను. మీకు వీడియో చివరిలో కానీ అప్పుడు చూపిస్తాను. పాత గ్రైండర్ ఇచ్చేసి కొత్తది తీసుకున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి 8000 పడింది. కుక్కరు అను పాత మిక్సీ, పాత గ్రైండర్ ఇచ్చేస్తే మనకు కుక్కరు గ్రైండర్ వచ్చింది. మొత్తం 8000 పడింది ఫ్రెండ్స్. వచ్చేసి నేను చూపిస్తే ఇదిగో ఇడ్లీ వేసేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇడ్లీ వేసేసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు వచ్చేసి మునగాకను కరివేపాకు మిక్స్ చేసి కారపొడి చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి మునగాకను కరివేపాకు ఇట్లా కొంచెం ఎండబెట్టేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లిపాయలు 4 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసేసుకున్నాను. ఇట్లా కొంచెం ఎండనట్టు పొడి ఆడుతూ ఉంటే కారపొడి చాలా బాగుంటుంది. ఇవన్నీ కారపొడి కోసం అని చెప్పి శనగపప్పు వేసాను. వేయించుకుంటున్నా. మినపప్పు, శనగపప్పు, కొంచెం అలస గింజలు ఉంటే అలస గింజలు, ఎండుమిరపకాయలు. ఇవన్నీ శనగపప్పు వేయించేసుకున్నాను. తర్వాత మినపప్పు వేయించేసుకుంటున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, శనగపప్పు, మినపప్పు ఇందులో వేసుకున్నా. ఇందులో కొన్ని అలస గింజలు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు రుచికి సరిపడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం నూనె వేసేసుకుంటే ఎండుమిరపకాయలు అనేది వేగిపోతాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి కొంచెం చింతపండు అట్లానే మునగాకు కరివేపాకు మిక్స్ చేసేసుకొని కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేడి అయితే చాలు. 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మనము కారపొడి వేసేసుకుంటే ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి, వాటిల్లోకి కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. ఇదిగోండి ఇడ్లీ కూడా అయిపోవచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి మిక్సీ పట్టేసుకున్నాను. మునగాకు కరివేపాకు కారపొడి స్మెల్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. వచ్చేసి మూత తీయంగానే మంచి స్మెల్ వస్తున్నాయి. చూస్తేనే తినాలనిపించేటట్టు ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇదే అండి నేను తీసుకున్న కొత్త గ్రైండరు. ఇందులోనే ఇడ్లీ పిండి అది రుబ్బి ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకున్నాను. ఇదిగోండి వచ్చేసి ఇట్లా ఇచ్చాడు. ఈ పైన మూత ఇవ్వలేదు ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి ఇదేమో తిప్పుకోవడానికి, ఇట్లా మనము ఏదైనా వేస్తే తిప్పుకోవడానికని ఇచ్చాడు. ఇదిగోండి ఇదేమో ఇట్లా మనం పెట్టాలి. ఈ రాళ్ళు బాగానే తొందరగానే నలిగిపోయింది ఫ్రెండ్స్. వచ్చేసి పిండి ఇదిగోండి స్విచ్ ఇట్లా ఇక్కడ నొక్కాలి. ఇది ఇచ్చాడు. చాలా బాగుంది. ఈ గ్రైండర్ అయితే బాగా నచ్చింది నాకు. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి దీనికైతే మొగ్గలు ఉన్నాయి కానీ చిన్నగా వస్తున్నాయి. సౌండ్ ఫ్రెండ్స్. వచ్చేసి అది అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, పేపర్లు అమ్ముకునే వాళ్ళు. ఇదిగోండి ఇలా పువ్వు కొంచెం ఇచ్చింది. చాలా బాగా కనిపించింది కదా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పెరిగిందో పొడవుగా. ఇదైతే వచ్చేసి సొంటి ఫ్రెండ్స్. వచ్చేసి చాయ్ మసాలా అయిపోయింది కదా, అందుకని చెప్పి ఎండలో పెట్టేస్తున్నా రేపు చేసుకుందామని చెప్పి. మిరియాలు ఇవేమో 50 గ్రాములు ఫ్రెండ్స్. వచ్చేసి సొంటి మాత్రం 1/2 కిలో తీసుకున్నాను. ఇది ఇప్పుడు ఎండలో పెట్టేసుకుంటున్నా. కాస్త ఎండలో పెట్టేసుకుంటే మనం రోట్లో వేసి తొక్కుకున్నప్పుడు మంచిగా నీట్గా తొందరగా వచ్చేస్తుంది అది. ఈ 3 ఏమో ఇలాచి, మిరియాలు, లవంగాలు, ఇలాచి చాయ్ మసాలాకి. ఇక ఇప్పుడు చేసేసుకుంటే నాకు 6 months వరకు ఇంకా అవసరం ఉండదు ఫ్రెండ్స్. వచ్చేసి చలికాలమే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను కదా. ఎప్పుడో ఒకసారి, అది డైలీ అయితే వెయ్యను, ఎప్పుడో ఒకసారి వేస్తూ ఉంటా.
ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి కొత్త గ్రైండర్తో రుబ్బినటువంటి ఇడ్లీలు, హోమ్ మేడ్ గీ విత్ అట్లానే కారపొడి, మునగాకు కారపొడి అన్నీ హోమ్ మేడ్ తోటే చేసినటువంటి ఐటమ్స్ తోటి ఇవాళ టిఫిన్ అనేది రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ టిఫిన్ ఫ్రెండ్స్ వచ్చేసి. ఇదిగోండి రాగి జావ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇందులోనే ఇప్పుడు అవిసె గింజలను ఉప్పు వేసి వాటర్ వేసి పెట్టేసుకున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి జావ పెట్టేసుకున్నాను, రెడీ అయిపోయింది. కొంచెం చల్లారాక తాగేస్తే పోయింది. ఇవాళ అయితే మార్నింగే వంట చేసేసాను ఫ్రెండ్స్ వచ్చేసి. దోసకాయ పప్పును మజ్జిగ పులుసు పెట్టేసుకున్నాను, మార్నింగే చేసేసాను ఇవాళ. ఇవ్వండి మజ్జిగ పులుసు పెట్టేసుకున్నాను. ఇంకా అప్పడాల పిండి ఉంది. ఇంక ఇవాళకైతే వంట అయిపోయినట్టే ఫ్రెండ్స్ వచ్చేసి రైస్ పెట్టుకుంటాను.